అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ నమోదు చేసిన తర్వాత, అదే నిన్న రాత్రి వైఎస్ జగన్ పర్యటన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామం ఇది. నిన్న రాత్రి ముఖ్యంగా అతనిపై ఇందాక అన్నట్టు డైరెక్ట్ మర్డర్ కేసు, హత్య కేసు తో పాటు ఆధారాలు జరిపేసే సెక్షన్ల కింద కేసు నమోదైంది. సో వెరీ గుడ్, వెల్ బాగానే ఉంది. కానీ ఇక్కడ 29వ తేదీన హేబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ ఉంది. ఇక్కడ ప్రభుత్వం నేరుగా ఆ సెక్షన్ లో అప్లై చేసి కేసు నమోదు చేసింది. మరి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ 29న ఉంది. కౌంటర్ కాంట్రాడిక్టరీ అవ్వట్లేదా? ఎలా ఆన్సర్ ఇవ్వబోతుంది ప్రభుత్వం? అంటే ఏం చెప్తుంది? హైకోర్టు ముందు ఏం చెప్పే ఆలోచనలో ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. ఈ కేసులు పెట్టక ముందు నేననుకుంటుంది మిస్సింగ్ కేసు గానే చూసుంటాం. అవును, మిస్సింగ్ కేసు గానే వ్యవహారాలు నడుపుకుంటారని. మిస్సింగ్ కేసు కాబట్టి హెబియస్ కార్పస్ పిటిషన్ మీద ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు సీరియస్ గా ఏదో ఇప్పుడు అనివార్యం, ఇప్పుడు కమిట్ అవుతుంది. ఇప్పుడు అనివార్యం. ఇప్పుడు ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది ప్రశ్న ఇప్పుడు. అది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు యాక్షన్ సీరియస్ గానే ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా యాక్షన్ లోకి వెళ్తారు. దీన్ని తాడోపేడో తేలుస్తారు. ఖచ్చితంగా దీన్ని రిఫ్లెక్ట్ చేయక తప్పదు. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కేసు పెట్టిందో అనివార్యంగా పెట్టకపోతే లాయర్లు ఒప్పుకుంటారా, కోర్టు ఒప్పుకుంటుందా? నువ్వేమో ఆయన పైన మర్డర్ కేసు పెడతావు, ఎవరిని మర్డర్ చేసినట్టు? అవును, అంతే కదా. ఎవరైతే హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారో ఆ పిల్లోడి కోసమే కదా. ఎవరిని మర్డర్ చేసినట్టు ఆయన? మీరు పెట్టిన కేసు అనుమానం మర్డర్ ప్లస్ సాక్ష్యాలు, అంటే మర్డర్ చేసేసి సాక్ష్యాలు తీసిపేసినారు. ఇప్పుడు అనివార్యంగా ఇప్పుడు కోర్టు ఇది ప్రభుత్వం అవకాశంగా తీసుకొని అది నిజాలు చెప్పడం మంచిది. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ జరుగుతా ఉంది. ఈ స్థాయిలో జరిగినట్టుగా అనుమానం కేసు నమోదైంది కాబట్టి ఇది మిస్సింగ్ కాదు, ఇది జరిగింది, దీనిపైన సీరియస్ యాక్షన్ లో ఉన్నాం, త్వరలోనే అన్ని చేస్తామని చెప్పాలి. కాదు పోర్టు ఇంకో సీరియస్ తీసుకుని 30 రోజులు అయిందా మీకు అని కామెంట్లు చేయొచ్చు, వార్నింగ్ అడిగి. ఇంకా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? 30 రోజులు ఇష్యూ నడుస్తా ఉన్నా ఆ పైన ఉన్న ఐడిపిన్ ఎస్పీ, ఆ పైన ఎస్పీ అందరూ ఇరుక్కుంటారు. ఇప్పుడు సరే మీరు బాగానే ఉంది, ఇప్పుడు మర్డర్ కేసు అంటున్నారు, 30 రోజుల నుంచి తిరుగుతా ఉంది కదా. కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత 30 రోజులు 20 రోజులు కోర్టులో పిటిషన్ వేసింది కదా, ఏం చేస్తున్నారు మీరు? అధికారులని చర్చ వస్తుంది కదా. ఆ సీఏ వరకే పరిమితి అయితే కుదరదు కదా, పైన కూడా వస్తారు. కాబట్టి ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, ఆ రకంగా మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఆ విషయం అందరికి చుట్టుకొని చివరకు రాజకీయంగా ప్రభుత్వాన్ని మెడవ చుట్టుకునే వరకు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కేవలం నాగరాజ్కే పరిమితం అయిపోతుందా ఈ సెక్షన్ల వ్యవహారం? లేకపోతే కృష్ణ ఉంటే ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, ఒకరు నిజంగా జరిగి ఉంటే మాత్రం. మరి అటువంటిప్పుడు ఇతర పోలీస్ అధికారులు ఇతరులపై కూడా ఈ కేసులో నమోదు చేయాల్సిన అవసరం ఉంది కదా. నేను అనుకున్నది కామన్ సెన్స్, టెక్నికల్ సెన్స్ నాకు లేదు కానీ కోర్టులో కామన్ సెన్స్ అనుకునేది ఏంటంటే హేబియస్ కార్పస్ పిటిషన్ ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఆమె అప్లై చేసింది. అవును, ఇప్పుడు మీరు ఈ రోజు నిన్న మర్డర్ కేసు పెట్టారు, ఆయన మర్డర్ చేసినట్టు లెక్క. అంటే ఎప్పుడు గమనించింది ఈ ప్రభుత్వం? మళ్ళీ ఇన్ని రోజుల క్రితం హేబియస్ కార్పస్ పిటిషన్ వేసి అతను హింసిస్తా ఉంటేనే చంపేస్తుంటే ఏం చేస్తుందా పై అధికారులు? ఖచ్చితంగా పై అధికారులు అనివార్యంగా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నిర్లక్ష్యం అంటారు. అంటే నిర్లక్ష్యం అనే పాయింట్ ముందుకు వచ్చేస్తుంది. ఆ కోణంలో ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఎక్కడి వరకు ఆగుతుందో నాకు తెలియదు, అది ఏ స్థాయి అధికారి వరకు ఆగుతుందో తెలియదు, కానీ ఇతర అధికారులు కూడా ఈ నిర్లక్ష్యం, ఈ ఆలస్యం అనే పాయింట్ కాడ ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా సరే, అది కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం. సో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కనీసం స్పందించలేదు. ఆ హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై అయితే ఆయన స్పందించారు, కానీ కనీసం ఈ ఘటనపై అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క రియాక్షన్ అయితే రాలేదు. అదే కదా సమస్య. ఏంటంటే వారు 2 కోణాల్లో స్పందించాల్సి వస్తుంది. ఒకటి రాజకీయ కోణం, ఒకటి నైతిక కోణం. నైతిక కోణాన్ని సమాజం ప్రశ్నిస్తుంది. నైతిక కోణం ఏంటి? ఒక దారుణమైన ఘటన, కులం పక్కన పెడదాం, జనసేన పక్కన పెడదాం, దారుణమైన ఘటన కదా. ఒక తల్లి వచ్చి నాకు బూడి తీయండి అని అడగదు. అంతకన్నా ఎంతకన్నా దారుణమైన పరిస్థితి ఏ తల్లికి ఉండకూడదు కూడా, ఎక్కడ ఉండదు. రెండో పాయింట్ ఏంటి? నెల తర్వాత అటెంప్ట్ కెటర్ కేసు పెట్టడం, సాక్ష్యాలు చెడిపేసి కేసు పెట్టడం, తర్వాత అతని క్యారెక్టర్ పైన అటాక్ చేయడం. మళ్ళీ ఇప్పుడు పోలీసులు చేసే పనికి మళ్ళీ పని వల్ల ప్రభుత్వానికి నష్టం అవుతుంది. రోజుకు ఒకటి మాట్లాడుకుంటూ ఉంటా ఉంటే యాజ్ అ డిప్యూటీ సీఎం కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు, అది ప్రధానం. డిప్యూటీ సీఎం అనేది ప్రధానం కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రధాన భాగస్వామి కూటమి. ఒకటి నైతిక బాధ్యత వారు స్పందించాలి. ఆ స్పందన లేదు. ఇది మొదటి అంశం. ఎక్స్ లో ఎట్లా స్పందించవచ్చు కదా. ఎక్కడో చోట రాజకీయ కోణం ఏమొస్తుంది? కులం వస్తుంది, కులం పార్టీ వస్తుంది. జనరల్ గా అతను క్యాస్ట్ గాని ఇతరు చూసినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తున్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అది క్వశ్చన్ అవుతుంది. అదేం మీ బాధ్యత కాదు. కాపు కులస్తులు కాబట్టి స్పందించాలి, మీరు కాపు కాబట్టి అని టెక్నికల్ గా అడగలేము. కానీ రాజకీయంగా ఆ ప్రశ్నలు మీకు వస్తాయి.
ఎందుకని మీరు 2 స్టేట్మెంట్ చాలా పాపులర్గా ఇస్తుంటారు. రాష్ట్ర భావన ఎట్టడం లేదు, కనీసం కుల భావన తెచ్చుకోనని చాలా సార్లు అవును. మనమే మాట్లాడినాం. 2 పెద్దన్న పాత్ర మనం పోషిద్దాం అన్నారు. పెద్దన్న పాత్ర అంటే అర్థం ఏంటి రాజకీయాల్లో? అవును, అంతే కదా. కులమే కదా. ఎందుకు పోషించాలి? రెండోది ప్రజలు పదే పదే దీంట్లో అంటున్నది ఏంటంటే కులం ఎందుకు తీసుకొస్తారండి అంటున్నారు. ప్రజలు కులం తీసుకొచ్చిన మాట నిజం. కాపు కాపు అని. వాళ్ళు కాపు కులాన్ని తీసుకురావడంలో వేదన ఉంది, భయం ఉంది. కనీసం కులం పేరు చెప్పి హడావుడి చేసినా కనీసం న్యాయం చేస్తారేమో భయపడి ఎవరైనా న్యాయం ఒక చేస్తారు. న్యాయం కోసం కులాన్ని తీసుకొచ్చారు ప్రజలు. కానీ మీరు రోజు రాజకీయం కోసం, ఓట్ల కోసం కులం తీసుకురావట్లేదా? కులాన్ని తీసుకున్న రోజు ఉందా? ఇప్పుడు కులాల పేరుతో మీరు సీట్లు ఇయట్లేదా? కులాలతో అవగాహన చేసుకోవట్లేదు, కులాలతో రాజకీయాలు చేయట్లేదు. ప్రతిరోజు కులమే కదా. స్టేజ్ మీద కూర్చుని పెట్టి దగ్గర నుంచి అన్ని కులమే కదా. మీరు ఓట్లు రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికారంలో ఉండేవాళ్ళు కులాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారు. కానీ ప్రజల నుంచి వచ్చే కుల ఫీలింగ్ ఆ పేరుతోనే కనీసం మన కాపులంటే మనతో వస్తారేమో, ఈ పేరుతోనే ప్రభుత్వం భయపడుతుంది. ఒక వేదనతో, భయంతో ఇక్కడ కుల భావన వస్తా ఉంది. మీరు అవసరాల కోసం కుల భావన తీసుకొచ్చారు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అది ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది.